కలతే పడకు కల నిజమయ్యే వరకు గెలుపే తుదకు పెరుగే లేదనుకోకు ఊరేగని మన ఊహలే ఆ తారలే తాకేలా కలలే కనాలి నిజమే అవ్వాలి పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన రవమే గతమే మరిచి చేయి కలిపేందుకు చూడు ఎదనే పలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరగాలిలా రావేలా
ముగ్గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పాఠశాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాలేదు నేను. ఈ సందర్భంలో మళ్ళీ మీరు పిలవడం వలన మరలా అందరినీ ఒకసారి చూడటానికి అవకాశం దక్కింది. మేము కూడా
మీరు ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, ఎవరిని గుర్తుపెట్టే పరిస్థితిలో లేదు. నేను ఒక్కరు కూడా గుర్తులేదు. ఏదో కొద్దిగా అక్కడక్కడ కనపడే వాళ్ళని తప్ప మిగిలిన వాళ్ళని గుర్తుపెట్టే వాళ్ళ పరిస్థితులు లేవు. సరే, ఇక నా గురించి చెప్పాలంటే నేను ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయి తొండవరం హై స్కూల్కి వెళ్ళాను. తొండవరం హై స్కూల్లో అక్కడ 10 సంవత్సరాలు చేసి అక్కడే రిటైర్ అయ్యాను. అక్కడే స్కూల్. నాకు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. అబ్బాయి చార్టెడ్ అకౌంటెంట్ చేశాడు, విజయవాడలో ఉంటాడు. వాడికి కూడా మ్యారేజ్ అయిపోయింది. మా కోళ్ళు బీఎస్సీ చదివింది, గృహిణిగానే ఉంది. వాళ్ళకి 2 అమ్మాయిలు. తర్వాత పెద్ద అమ్మాయి ఎంఎస్సి బీఈడీ చేసింది. ఆయనకి ఎంబీఏ అతన్ని చేసాం. ఇప్పుడు గీతం యూనివర్సిటీలో హెచ్ఆర్ మేనేజర్గా చేస్తున్నారు ఆయన. ఈ అమ్మాయి ఏమో ప్రైవేట్ కాలేజ్ స్కూల్లో చేస్తుంది. 3వ అమ్మాయి ఎంటెక్ చేసింది. వాళ్ళ ఆయన ఏమో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలంగాణ గవర్నమెంట్లో. ఈ అమ్మాయి కూడా మొన్నటి వరకు జాబ్ చేసింది. బాబు పుట్టడం వలన సెలవు పెట్టింది. ప్రైవేట్ జాబ్ అది కూడా. అది నా పరిస్థితి. మిగిలిన మీ అందరూ కూడా మంచి మంచి ఉన్నత స్థితిలో ఉన్నారనుకుంటున్నాను. ఏ స్థితిలో ఉన్నా బాధలేదు. మనం నీతి నిజాయితీగా బ్రతకగలిగితే ఏం చేసినా బాధలేదు. కూరగాయలు అమ్ముకున్నా బాధలేదు. కొంతమంది కనపడుతూ ఉంటారు ఇక్కడ స్టూడెంట్స్, కొంతమంది మంచి పొజిషన్లో కనపడుతూ ఉంటారు. అలాగే కొన్ని బ్యాచ్ల వాళ్ళు, ఇప్పుడు దుర్ధర వాళ్ళు, బ్రదర్ వాళ్ళు ఉన్నారంటే కెనడాలో ఎక్కడో ఉన్నారు. అలాగే ఒక్కో బ్యాచ్లో కొంతమంది సక్సెస్ అవుతాం, కొంతమంది ఏమో మామూలుగా ఉంటాం. ఏం చేసినా కూడా మనం సొసైటీలో తలెత్తుకుని బ్రతికేలాగా ఉండాలని మా ఆశ, ఎక్కడ ఉన్నా సరే. తర్వాత ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాం కానీ గుర్తు రావట్లేదు. తర్వాత మీరందరూ వర్క్ అది చేస్తుంటే మా అన్నయ్యలని వారు రికార్డ్ వర్క్ దీనిలో చదవలేదు కాబట్టి సైన్స్ తీసుకోవద్దు అన్నారు. కానీ నేను పట్టుదలకి సైన్స్ తీసుకున్నాను. అదే దీపం గుడ్డి దగ్గర రికార్డ్ అయితే వేస్తే ఏదో వచ్చింది. మొత్తం మీద బాగా చదువుకున్నాం. ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాం అన్న దాని మీదే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. అందుకని అమ్మాయిలందరూ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఆడంబరాలు పోకుండా జాగ్రత్త. బాయ్స్ అనుకుంటే ఇప్పుడు అబ్బాయిలందరూ కూడా మీరు కూడా ఖర్చు పెట్టే స్లిప్ కనీసం ఒక 1000 రూపాయలు మీరు స్లిప్లో జాయిన్ అవ్వండి. ఒక 20 years తర్వాత మీ దగ్గర ఓ 20-30 లక్షలు తీసుకుని ఈవేళ గుర్తుపెట్టుకోండి. మాస్టర్ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చేయంగా. ఒక 1000 రూపాయలు మీకు పరిస్థితిని బట్టి ఒక 1000 రూపాయలు స్లిప్లో జాయిన్ అవ్వండి. అది మరలా మనం ఎప్పుడైనా కలుసుకుంటాం కదా, దాని బెనిఫిట్ ఏంటో మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంకి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ వేదికను అలంకరించిన గంగాధరరావు మాస్టర్కి, అదేవిధంగా సాయికృష్ణ గారికి, అదేవిధంగా వచ్చే ఉపాధ్యాయులు ఇప్పుడు మనతో కలుస్తారు, వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ 2005, 2006 బ్యాచ్ అంటే ఇంచుమించుగా నా దగ్గర 6th to 10th చదివి ఉంటారు. అందుకు నేను ఈ పాఠశాలకి 96 సంవత్సరంలో వచ్చాను, 1996. అప్పటి నుంచి కూడా 2007 వరకు ఈ స్కూల్లోనే వర్క్ చేశాను. నేను వచ్చినప్పటికీ నేను బ్యాచిలర్ని. ఈ పాఠశాలకు వచ్చిన తర్వాతే మ్యారేజ్ అయింది. మరలా ఈ పాఠశాల నుంచి వెళ్ళేటప్పటికి నేను హౌస్ అమలాపురంలో కట్టుకోవడం జరిగింది. ఇక్కడే మూగుండ్లోనే ఉండేవాళ్ళం. డైలీ పాఠశాలకు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళం. పరశురాముడి గారికి స్వాగతం అండి. వేదిక అలంకరించవలసిందిగా కూర్చున్నాం సార్. వరలక్ష్మి ఎస్విఎల్ మేడం గారికి, హిందీ పండిట్ గారికి నా యొక్క నమస్కారాలు అండి. మేడం గారు మీరు కూడా ఆ వేదికను అలంకరించవలసిందిగా కూర్చున్నారు. ఆ ఎస్విఎల్ అనేది నాకు గుర్తుండిపోయింది. ఎక్స్ట్రా వర్క్ చేస్తూ ఉండేవాడిని. సైడ్ నుంచి పోయింది మేడం, చాలా పట్టుకుంటా చూడండి ఒకసారి. ఇటు వైపు పాప ఐఐటిలో పీజీ చేస్తుంది తిరుపతిలో. దాని కింద ఆడుకుంటూ ఉండేవారు.
ఓకే. అందు గురించి మా పిల్లలు కూడా మీకు అందరికి కూడా తెలుసు, మీ అన్నయ్యకి మీ అక్కలకి. అందుకు నేను ఒకటే అనుకుంటాను, ఈ పాఠశాలలో చేసినంత కాలం క్రీడల్లో బాగా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే సెంట్రల్ జోన్లో మన టీము పద్మజ, ఝాన్సీ, నాగలక్ష్మి, సత్యవతి, ఇంకా ఉండేవారు సుమాని, వీళ్ళందరూ కూడా 2 సార్లు సెంట్రల్ జోన్ విన్నర్స్. అదేవిధంగా సాఫ్ట్బాల్, వాలీబాల్లో ఆ కోరిమేలి వెంకటరమణ, వైహెచ్ ప్రకాష్ అయితే టెన్నికోయట్, అది 86 వాడు ఇవాళ టీం పోతే చాలామంది అంటే పేర్లు గుర్తులేవు, బాగా ఆడేవారు. రావులపల్లిలో ఒకసారి ర్యాలీలో తిరిగి జరుగుతుంటే మనం రావులపల్లి అంటే స్ట్రాంగ్ టీం, వాలీబాల్ కూడా వేసారు మన వాళ్ళు. అప్పుడు కూడా చాలా ఆనందం వేసేది. మనకు అదృష్టంగా ర్యాలీలో ఇబ్రహీం ఉండేవాడు, మీకు తెలుసు, అప్పుడు పీడి. ఆయన ఇప్పుడు మన స్కూల్కి వచ్చాడు ఇక్కడికి, ఆయన రాజమండ్రి నుంచి వస్తున్నారు. ఓకేనా? తర్వాత ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి. మీకు ఒకటే, విద్య మనకి అన్ని విధాల అభివృద్ధి చేయటానికి. ఆ విద్య మనం ఏంటంటే కొంతవరకు చదవచ్చు, చదవకపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏ వృత్తి ఎన్నుకున్నా అందులో మనం నెంబర్ 1 అవ్వాలి అనుకోవాలి. మన ఇటీవలే కమల్ హాసన్ గారిని ఇంటర్వ్యూ చేశారు. సార్, ఇప్పుడు నేటి యువతకి మీరు ఏ సందేశం ఇస్తారు అంటే ఆయన ఒక్కసారి ఆలోచించి ఒకటే అన్నాడు, నేను కనుక సీనియర్ యాక్టర్ కాకుండా ఒక టాయిలెట్ క్లీనర్ కనుక అయినట్లయితే నేను దేశంలో నెంబర్ 1 అవ్వాలి అనుకుంటాను అన్నాడు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనం ఏ వృత్తి చేసినా కూటి కొరకే కాబట్టి మన భార్య పిల్లల్ని మనం చక్కగా పెంచుకుంటున్నామా లేదా అనేదే చూసుకోవాలి తప్ప ఇంకోటి ఏమీ కాదు. అది విద్య ద్వారానే సాధ్యమవుతుంది. అందు గురించి మీరంతా మీ పిల్లల్ని బాగా చదివించుకుని మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఇంకా రావాలి దామోదరం గారు, అప్పుడు హెడ్ మాస్టర్ మీకు శారదాదేవి గారు అనుకుంటాను, ఆవిడ లేరు. ఇంకా చాలామంది ఉన్నారు, వస్తారేమో, సాయి గారు, సుబ్రహ్మణ్యం గారు, అందరూ రావాలి. వారు వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ 1.5 ఆటలు ఆడించినప్పటికి కూడా విషయం చెప్పడంలో మాత్రం చాలా స్పష్టంగా నిష్పక్షపాతంగా చెప్పారు. అలానే మన గంగాధర్ గారిని వేరేని అనట్లేదు, కానీ ఉన్న విషయాలన్నింటినీ కూడా చాలా క్లుప్తంగా చెప్పారు ఈయన. అంటే అటు భార్యల వైపులో కానీ ఇటు భర్తల వైపులో కానీ ఎలా ఉండాలి, మనం ఏం చదివినా ఏం చేసినా ఇప్పుడుండే స్టేజ్లో ఎలా ఉండాలి అన్నదాన్ని మాత్రం చాలా క్లుప్తంగా చెప్పారు. ఒకసారి మీరందరూ కూడా క్లాప్స్ కొట్టండి. అదేవిధంగా మిగతా అందరికీ కూడా మనం చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి పరశురామ మాస్టర్ గారు, అదేవిధంగా హిందీ మేడం గారు అయినటువంటి వరలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకంటే ఎంతమంది వచ్చినా కూడా మనం అందరికీ గుర్తుంటాం, కానీ వాళ్ళకి మనం గుర్తుండం. అటువంటప్పుడు ఇందాక మాస్టర్ గారు కొన్ని పేర్లు చెప్పారు, చూసారా? కొన్ని పేర్లు చెప్పారు. ఆయన నోట్లోంచి మీ పేర్లు వచ్చినాయి అంటే నిజంగా మీకు చాలా అదృష్టం అన్నమాట. ఎందుకంటే అందరూ గుర్తుండరు, కానీ కొన్ని పేర్లు చెప్పారు ఆయన. అదేవిధంగా మిగతా వారిని కూడా ప్రసాద్ మాస్టర్ కానీ లేదంటే మేడం గారిని కానీ మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఒక్కసారి మాత్రం మీరు కొంచెం యాక్టివ్గా ఉండి మాట్లాడినప్పుడు కొంచెం క్లాప్స్ కొడితే ఇంకా బాగా మాట్లాడతారు మీకోసం. సభా సరస్వతికి నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క శుభాశీస్సులు. మరి ఈరోజు మీ విద్యార్థులందరూ ఒకనాటి మా ఉపాధ్యాయులందరినీ కలిపేటటువంటి చక్కని అవకాశం కల్పించారు. లేకపోతే ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియట్లేదు. అందులో నరేంద్రపురం అంటే ఆ పేరులోనే రాజసం ఉన్నమాట. నరేంద్రుడు అంటే రాజు. చాలా మూడు పేర్లు వస్తూ ఉంటాయి, కానీ ఈ పేరు అనగానే రాజ టీవీ ముట్టిపడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ గ్రామం, ఈ పాఠశాల, ఈ విద్యార్థులు, ఈ వాతావరణం చాలా సత్వగుణంతో ఉంటుంది. నేను నాగులక్కడి నుంచి బయలు అవ్వడానికి గన్నవరం నుంచి వెళ్తూ నరేంద్రపురం కోరుకున్నాను. చాలామంది వెనకాల చేయాలి, మీరు గన్నవరం ఉంటూ గన్నవరం కోరుకోకుండా నరేంద్రపురం కోరుకున్నారు ఏంటంటే
అంటే ఇది పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి గ్రామం. ఇక్కడ పాఠశాల కూడా ముంగండ గన్నవరం కన్నా ముందుగా ఏర్పాటు చేయండి. ఎక్కడా లేనట్టుగాను సంస్కృత భాష ఈ పాఠశాలలో ఉంది. సంస్కృతం అంటేనే సంస్కరింపబడింది. అందువల్ల ఈ ప్రజలు, ఈ విద్యార్థులు, ఇక్కడ వాతావరణం అంతా సంస్కారవంతమైనదిగా నేను గ్రహించి ఈ పాఠశాల కోరుకుని వచ్చాను. రాగానే ఇప్పుడు చాలామంది విద్యార్థులు పలకరించారు. ఒక్కరు నాకు గుర్తులేదు. ఎందుకంటే అప్పటి బాల్యంలో ఆ రూపురేఖలే తప్ప మరి తర్వాత 2006 అంటే 20 సంవత్సరాలు అయింది. మమ్మల్ని గుర్తుపడతారు. మరి అప్పుడు మేము మిమ్మల్ని చిన్నపిల్లలుగా మేము ఏదో చదువు చెప్తానో చిన్నపిల్లలుగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరంతా మాతో సమానం అన్నమాట. గురువు వద్ద శిష్యుడు బోధించే వరకే. ఎప్పుడైతే గురువు వద్ద విజ్ఞానం పొందాడో ఇంకా గురువు శిష్యుడనే తేడా ఏమన్నది అన్నమాట. ఇద్దరు సమానం. పోతులు వీరబ్రహ్మ గారు చెప్పారు, గురుని సేవ శిష్య పరమాను వనరింప. బాధ్యతాయుతమైనటువంటి పనులు కూడా సంసారం, పిల్లలు ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. మరి ఇక్కడ నాతో పనిచేసేటువంటి గంగాధర్ గారు, మరి వరలక్ష్మి మేడం ఉన్నాయి. చాలా మధురమైనటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి. అవన్నీ మనం ఇక్కడ చెప్పుకోవాలి కాబట్టి ఆ మధుర స్మృతుల్ని మనసులోనే మళ్ళా మననం చేసుకుంటూ మరి మీరందరూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, శాంతి యొక్క చాలా అవసరం, శాంతి యొక్క ఆవశ్యకత చాలా ముఖ్యమైనగా అవసరమే ఉందన్నమాట. పగలు ద్వేషాన్ని అణిచివేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనం ప్రేమ భావాలు పెంచుకోవాలన్నమాట. ప్రతి వాడిలోనూ వాడు ఎటువంటి వాడైనా సరే మన యొక్క శుభభావనతో, మంచి భావనతో మనం వాడిని చూడాలన్నమాట. మనం ఎప్పుడైతే వాడిని మంచి భావనతో చూస్తామో మన వృత్తి కూడా మంచి వృత్తి అవుతుంది. అందువల్ల ఈ ప్రపంచాన్ని జయించాలంటే అనుభవములు, అనవసరాలు కాదు, ప్రేమ అనే ఒక ఆయుధంతో ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. స్వామి వివేకానందుడు చెప్పిన, యేసుక్రీస్తు చెప్పిన, ఎవరు చెప్పినా ప్రతి ఒక్కరిని స్నేహపూర్వకంగా, మర్యాదగా, గౌరవంగా చూడండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అన్నా సరే, ఎన్నో అలజడులు వస్తూ ఉంటాయి మన కుటుంబంలో, మన సమాజంలో. మనల్ని ఎవరో నిందిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. మరి తిట్టినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది, సహజం అన్నమాట. నేను కూడా అతిథిని కాదు. ఈ నిందించినప్పుడు సుమతి శాస్త్రం చెప్పాడు అన్నమాట, శరీరంలో గుచ్చుకున్న బాణం కొంతకాలానికి తగ్గిపోతుంది, లేదా గాయం అయిపోయింది. కానీ మనసులో గుచ్చుకున్నది మాత్రం అలా పట్టుకుంటుందండి, అది తగ్గదు. అందువల్ల ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం అదే పదే పదే మనం చేసుకున్నాం అనుకోండి, మన పుండుని మనం రేపుకున్నట్టు ఎప్పుడు మర్చిపోతుంది. ఎవడు ఏమైనా సరే వీడేంటి మన్నానని మనవాడే కదా అని చాలా తేలికే తీసుకోవాలి. అంటే వాడు ఎంత నిందించినా సరే, నిందించాడు కూడా అవసరంతో బిస్కెట్ పట్టుకెళ్ళిపోయి. మనకు ఒక చిన్న కథ ఉంది. చిన్న కథ చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట. ఎవడో మీ తల్లి గుండెలు కోసుకుని అమ్మనండి, సాధువు గారు ఏదో ఇస్తాను. వీడు పాపం తెలియక ఆ తల్లిని చంపేసి గుండె కోసిపోతున్నాడు, పట్టుకెళ్ళిపోతున్నాడు. అలా పరిగెట్టి వీడు కాలికి ఎదురు దెబ్బ తగ్గింది. పాపం ఆ గుండె అంటాడు, నేను ఆయన కొడి కనబెట్టింది, ఈ అమ్మికి దెబ్బ తగ్గింది అంటారా అని చెప్పేసి. కథ కల్పితమే. కానీ ఏంటంటే తనను అంత ఘోరంగా చంపి తీసుకుపోతున్నా ఆ కొడుకు మీద ఆయనకు అంత ప్రేమ ఉందన్నమాట. పాఠాలు ఎన్నో విషయాలు ఉంటూ ఉంటాయి, ఎన్నో నీతి కథలు, నీతి వాక్యాలు, నీతి సందేశాలు ఉంటూ ఉంటాయి. ఒక ఆయన ఒక అనాథ శరణాలను పెట్టి ఎంతో మందికి లేని వారికి భోజనం పెడుతున్నాడు. తన సొంత ఖర్చులతోటి భోజనం పెడుతున్నాడు. ఎవరో అనేవారు అనమాట, ఇదంతా శుభ్రంగా తినేస్తున్నాడు వీడు, పిల్లల్ని అర్ధాకలతో మార్చేస్తున్నాడు అని చెప్పేసి. అదే ఒక వివేకుడు ఆయనతో అడిగాడట, ఏమండి మీరు ఎంత మంచి పని చేస్తున్నారు, కానీ జనం మిమ్మల్ని ఎలా విమర్శిస్తున్నారంటే ఆయన ఎలా చెప్పాడట, నేను చేసే దాంట్లో ఏ తప్పు లేదు.
ఉదాహరణకి నా ఒంటి మీద పుండు ఉందనుకోండి, ఎవడో నా దాని మీద కారం చల్లేది, అది చాలా మంట పెడుతుందండి. నా ఒంటి మీద పుండు లేదు, కారం చల్లేది, దులిపేసుకుంటాను. నాలో తప్పు ఉన్నట్టయితే ఎవరు నన్ను నిందించినా నన్ను విమర్శించినా నాకు బాధ కలుగుతుంది. నాలో ఏ తప్పు లేదు, ఎవరు ఏమనుకుంటే ఏమిటి. అందువల్ల ఎవరు మనల్ని ఏమన్నా సరే ముందు వదిలిపెట్టేయాలి, మర్చిపోవాలి. అది మనం మనస్సులో పట్టుకున్నాం అనుకోండి, అగ్నిగా మనం దహించుకుంటూ ఉంటాం అన్నమాట. మనశ్శాంతి ముఖ్యంగా అవసరమైనది ఇది అన్నమాట. ప్రతి వాడిని మనం ఎవరు నిందించినా, ఎవరు మనల్ని విమర్శించినా, మన కుటుంబంలో కానీ, మన ఇరుగు పొరుగులో కానీ, మన సమాజంలో కానీ మనం ఎంత చాలా తేలిగ్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా పట్టుకున్నాం, ఇది నెప్పి పెడుతున్నారు, ఇలా పట్టుకుని చాలా ఒక గంట సేపు పట్టుకునేది వదిలిపెట్టి, అలా ఎవరో ఏదో అన్నారని చెప్పి దాన్ని అలా పట్టుకున్నాం అనుకోండి, బాధగానే ఉంటుందండి. ఎప్పుడు వదిలిపెట్టేది. అలా ఎప్పుడైతే మనం ఉన్నామో మనలో ఉన్నటువంటి పరివర్తన చూసి అవతల వాడు కూడా మార్పు చేయాలి. ఎటువంటి రాక్షసుడైనా సరే, శత్రువైనా సరే, కత్తి కాదు, మనం ప్రేమతోటే స్నేహంతోటే ఎంతటి వాడినైనా సరే జయించగలమని. ఇది మీరు యువత కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పగ ద్వేషాన్ని అనుసరిస్తే ఎప్పుడు మంచి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చక్కగా చిలోస్తుంటుంది. అందరూ కలిసిమెలిసి ఉంటుంటేనే ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి ఒకసారి. అదే విద్వేషంతో ఉన్నాం అనుకోండి, మనకి ఎంతో అవకతవకగా, మనసు గందరగోళంగా ఉంటుంది, మనశ్శాంతి. అదే ఆ శాంతి వాతావరణమే ఈవేళ ప్రపంచానికి కూడా కావాలన్నమాట. ప్రపంచంలో ఈవేళ దేశాలు చూడండి ఎంత యుద్ధ వాతావరణం జరుగుతుందో, రాజకీయాలు చూడండి వాడిని వీడిని పెట్టుకోండి, టీవీలో చర్చలు చూడండి అటువంటివన్నీ చూడక మనలో ఉద్వేగాలు పెరుగుతూ ఉంటాయండి. అవన్నీ చర్చలు చూస్తున్నప్పటికీ మనకు ఉద్వేగం పెరుగుతుంది. సీరియల్స్ అని చూడకూడదు, ఆ సీరియల్స్ కూడా మనలో ఉండేటువంటి ఉద్వేగాలు పెంచుతుందండి. మన వాతావరణాన్ని ఎప్పుడు స్నేహంగా, ఆహ్లాదకరంగా, సంతోషదాయకంగా ఉంచుకుంటే మన తరాలు కూడా, మన రాబోయే పిల్లలు కూడా ఈ మంచి సందేశాన్ని అందించి అలా చక్కగా పెంచుతారని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు. అదేవిధంగా ఆయన ఎంత తెలుగు టీచర్ అయినప్పుడు కూడా అర్థాలు నానర్థాలు అన్ని కూడా మీరే ఆలోచించుకుని మన జీవితానికి ఉపయోగపడేలా ప్లాన్ చేసుకోండి. మన కోసం మాట్లాడారు ఆయన. దానికోసం మరొకసారి ఏంటి అదేవిధంగా హిందీ మీడియంలో అయినటువంటి వరలక్ష్మి గారిని కూడా మాట్లాడాలని కోరుతున్నాను. అలాగే ఇక్కడ నాకు నుంచి నేను చూస్తున్నాను పిల్లలందరిలో, ఇక్కడ పిల్లలు అప్పటి మొహాలు ఏమైనా కనిపిస్తాయేమో అని కొన్ని మొహాలు కనిపిస్తున్నాయి, కానీ కొంతమంది మారిపోయారు. నాకు అదే చూస్తున్నాను, ప్రతి వాడిని చూస్తున్నాను నేను. అప్పటి పిల్లలు ఎక్కడైనా కనిపిస్తారా అని కొన్ని మొహాలు కనిపిస్తున్నాయి నాకు, కానీ పేర్లు గుర్తు రావట్లేదు. కానీ నాకైతే ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. చెప్పాల్సిన విషయాలన్నీ మన పరశురామ మాస్టర్ మాట్లాడిన తర్వాత ఏం చెప్పడానికి ఉండదు, అవన్నీ అన్ని విషయాలు చెప్పేస్తారు సార్. మీ అందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే అందరూ కూడా చక్కగా మంచిగా తెలియట్లేదు ఆనందంగా. నాకు అసలు మాట్లాడగా తక్కువ కదా నేను. చక్కగా మీరందరూ ఇంకా భవిష్యత్తులో మంచి మంచి వృద్ధిలోకి వచ్చి అందరూ జాబ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఆడపిల్లలు మగపిల్లలు కూడా అలా కొంతమంది ఇళ్ళలో ఉన్నా తప్పు కాదలేమి. అయితే ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు కనిపిస్తున్నారు. చేత ఆడవాళ్ళుగా మన బాధ్యత ఏంటంటే మన మగపిల్లలు ఆడపిల్లలు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ ఆడపిల్లల్ని దేంట్లోకి తీసుకున్నట్టుగా వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగేటట్టుగా పెంచండి మీరు. అలాగే మగపిల్లలు ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాం, తెల్లారు వేస్తే పేపర్లో, మీడియాలో అన్నింటిలో కూడా సమాజం వెళ్ళిపోతుందో మనకు తెలుస్తుంది. ఇంకా
దీనికంతా కారణం ఏంటంటే మనం పిల్లల్ని గారంగా పెంచాలి. మనకి ఒక్కళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు కరెక్టే, వాళ్ళని గారంగా పెంచుతున్నాం. మనం గారంగా కాదు, బాధ్యతాయుతంగా పెంచండి. వాళ్ళకి బాధ్యత ఏంటి, సమాజం పట్ల మనం ఎలా మెలగాలి, ఆ సమాజంలో మనం ఎలా పెరిగితే మనం మనతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా ఉంటారు. అది తెలిసేటట్టు పిల్లల్ని పెంచడం మన బాధ్యత. ఇంకా ఏం మాట్లాడాలో నాకైతే తెలియట్లేదు. ఇంకా అందరికీ తెలుసు మాట్లాడడం తక్కువే నేను చేత మీరందరూ ఇంకా మంచి మంచిగా వృత్తిలోకి వచ్చి అందరు చక్కగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా అబ్బాయి ఇక్కడికి వచ్చేసరికి చిన్న పిల్లాడు గుర్తుందా, మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది కదా, చిన్న పిల్లాడు వాడికి కూడా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన సంవత్సరం అయింది, వాడి కూడా సాఫ్ట్వేర్గా బాగానే స్థిరపడ్డాడు. చేత అందరూ హ్యాపీగా ఉన్నాం, మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ చాలా విభిన్న విషయాలు చెప్పారు. అదేవిధంగా మనం పిలిచినటువంటి ఉపాధ్యాయుల్లో కొంతమంది ఇక్కడ రావడం జరిగింది. మిగిలిన వారి కోసం ఈ చైర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, వారు వస్తూ ఉన్నారు. చాలా మంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మేబీ 20 years తర్వాత కలిసాం. 20 years తర్వాత కలిసినప్పుడు అప్పుడు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. ఇందులోని చదువు రాకుండా, కానీ చాలా మంది ఫస్ట్ లో ఉన్నా లాస్ట్ లో ఉన్నా డబ్బులు మాత్రం బాగా సంపాదించారు. ఓకే, అది మీ యొక్క క్యారెక్టర్. అదే విధంగా మనలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు, మాట్లాడాలనుకున్న వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు, ఒక విషయాన్ని అవతల వాళ్ళు చెప్పాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడాలి. నాకు కూడా మాట్లాడతారు, అదే చెప్పడం మాత్రమే. రండి, మీలో ఎవరైనా పేరు పెట్టి ఏమైందని పిలవలేదు. మనం అందరం కలిపి దేవుడి దగ్గరికి వెళ్తే తన పేరు చెప్తే తెలుసు. అర్థమైనా మీకు? వాళ్ళ పేరు తెలిసిన తర్వాత ఓహో కోరికలు లక్ష అయితే వస్తామని వచ్చింది. అర్థమైనా? అటువంటి వ్యక్తి కోరికలు వెంకటరమణ. గురువులకి నమస్కారాలు. మీ గురించి ఎంత చెప్తే తక్కువ. సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను మళ్ళీ ఇలా కలుస్తాను అనుకోలేదు, ఎందుకంటే లీవ్స్ దొరకడం అది ఇది ఏదో ఇబ్బందుల్లో రాకూడదు అనుకున్నాను ముందు, కానీ లాస్ట్లో అలా కుదిరింది. ఇంకా అందరూ కూడా కొంచెం గ్రూప్ అది ఫామ్ అయ్యింది కాబట్టి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండండి, మాట్లాడండి, ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి ప్రాబ్లమ్స్ అవి. తర్వాత మీరు డెవలప్ అవ్వండి, మీ పిల్లల్ని కూడా డెవలప్ చేయండి. ముఖ్యంగా అమ్మాయిలందరూ మీరు డెవలప్ అయితే మీ పిల్లలందరూ జనరేషన్స్ డెవలప్ అవుతాయి. సో ఇంతకుమించి ఏం లేదు చెప్పడానికి. మెమరీస్ అంటే ఇందాక ప్రసాద్ అన్నట్టు ఇలా వెంకటరమణని పేరు చెప్తే ఇలా బ్యాచ్ బుక్స్ పెట్టారు. ఎందుకంటే నిజంగా లోపల నుంచి అలా కన్నీళ్ళు వచ్చిన పనైంది. ఎందుకంటే ఏదో చదివాను వచ్చింది అంతేగాని ఇంత అలా ఉంటుంది నాకు అసలు అనిపించలేదు. అందరూ చెప్తుంటే ఎప్పుడో తెలిసింది. నేను ఎందుకని ఇంతలా ఉంటాను, ఏదో పక్కన ఉంటాను, అలా జరుగుతూ ఉంటుంది. బికాస్ నేను దూరంగా ఉంటాను, ఏమో ఆగ్నేయని దాంట్లో ఏం పాల్గొనట్లేదు. మన ప్రకాష్, ప్రసాద్ ఇలా కొంతమంది యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యారు. సో నేను దూరం ఉండి అది చెప్పి ఇది చెప్పి చేసేంత కుదరదు. సో నేను అన్ని పక్కన ఉన్నాం, అలా జరుగుతూ ఉంటుంది అనుకుంటే కానీ అందరూ ఆ ప్రేమాభిమానాలు చూస్తుంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ముఖ్యంగా సార్, మీరు మా జనరేషన్ వరకు మేబీ మా నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా ఒక సార్స్కి ఒక స్టూడెంట్స్కి ఒక బాండింగ్ అనేది ఉంటుంది. మాకు సార్స్ అంటే ఒక మాకు ఈక్వల్ టు గాడ్ అలా ఆ ఫీల్ అనేది మాతోనే ఎంటరింగ్ అనుకుంటాం. అదృష్టం ఏంటంటే మేము ఒక ఇయర్ 2-3 years ముందు పడ్డాము. సో మాకు ఆ ఫీల్ అలా నిలబడింది. బట్ ఇప్పుడు చూస్తే ఆ బాండింగ్ అనేది ఎవరి దగ్గర అనేది చూడట్లేదు. ఇప్పుడు పిల్లలు స్కూల్స్ ఏదో సార్స్ అనేది ఒకరికి అలా గుర్తుండే మీరు చెప్పి ఒకటి శేషి గారు, సుబ్రహ్మణ్యం గారు, దామోదర్ గారిని, ఇందిరాణి గారు, మన ఈశ్వరరావు గారు వాళ్ళని కొట్టడం అవన్నీ కూడా మాకు చాలా హ్యాపీ. ఇంకా పరశురామ్ గారు చెప్తుంటే ఒక ఫ్లో ఉంటుంది అనమాట, ఏదో కవిత్వం లాగా వెళ్ళేది. ఈవెన్ ఒక పాట వేసిన కవిత్వంలో ముందుకెళ్ళేది. సో అందరూ చదువుకున్నాం, ముందుకెళ్ళాం, ఇలా కలుపుతూ ఉన్నాం. సో అందరికీ థ్యాంక్స్. అంతే.
మన వైస్ ప్రెసిడెంట్స్ కూడా మరొకరు ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చు. మాట్లాడడానికి క్లాస్ ఫస్ట్ అవసరం లేదు. మీరు మామూలుగా సక్సెస్ అయ్యారు కాబట్టి మామూలుగా వచ్చే విషయాలు చెప్పండి. మీరు చెప్పే విషయాల వల్ల మీకు బాగోవాలి, మీ వల్ల వాళ్ళు ఎదగాలి. ఆ ఇద్దరిని చూసి మరొక పిచ్చిన తీసినటువంటి మీరు కొంచెం ఫీల్ ఉండాలన్నమాట. వారం దగ్గర మనం ఎంత డెవలప్ అయింది. సో ఎవరైనా రండి, పేరు పెట్టుకోండి, రావాలి. వచ్చాక హనుమాన్ ముందుకు వస్తున్నాడు, క్లాప్స్ కొట్టండి. వెళ్ళేటప్పుడు క్లాప్స్ కొట్టండి. మళ్ళీ వస్తాను. నాతో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయే చెప్పాలి. ఎందుకంటే 20 గంటలు ఉన్నాం. కాకపోతే చాలా ఆనందంగా ఉంది 20 years తర్వాత. కాకపోతే నాకు ప్రతి సార్ ప్రతి మేడంలో కూడా ఒక విషయం అంటే వాళ్ళు చెప్పింది ఒకటి గుర్తుంది. అందువల్ల నేను స్టేజ్ వెళ్ళాలి. సార్ 6th క్లాస్లో గైడ్ చేసి మనుషుల యొక్క కోరికలు అనంగా అనే సబ్జెక్ట్ చెప్పారు సార్. నాకు బాగా గుర్తుంది. మేడం గారు 7th క్లాస్లో నేను తాత అని రాయలేదని తాత రాలేదని 2 మార్కులు కట్ చేసేది. అది కూడా గుర్తుంది. ఎందుకు కట్ చేస్తాను మేడం అని అడిగితే అంటే అవుట్ ఆఫ్ 25కి 20 అందరికి 20 వచ్చింది, ఆవిడకి 20 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళి 7th క్లాస్లో కరెక్ట్గా రాస్తావని చెప్పి రిజల్ట్ చేస్తారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. పరిశ్రమ సార్ అయితే ఒకసారి మనందరం గెస్పీస్గా మనం మార్నింగ్ టైంలో మనం ప్లే చేసినప్పుడు పాట సరిగ్గా పాడలేదు. ఆయన కరెక్ట్గా టైం పెట్టి 53 minutes 53 secondsలో ఆ సాంగ్ పాడించారు. అది నాకు బాగా గుర్తుంది. ఇంకా గంగాధర్ సార్ అయితే ఒకసారి వచ్చేస్తారన్నమాట. వితిన్ 10 yearsలో ఎవడైతే ధనవంతులు అవుతాడో నెక్స్ట్ తర్వాత వాడే ధనవంతులు అవుతాడు, తర్వాత ధనవంతులు అవ్వాలని చెప్పి సార్ చెప్తారు. ఇంక సాయి కృష్ణ అంటే ఎప్పుడు దొరుకుతామని భయం వేసింది. సాయి కృష్ణ బయట తిరిగితే ఎందుకు తిరుగుతున్నాడు ఆయన చూసి అలా భయపడేవాడు. అలాంటిది ఈ రోజున దేవుడి దయ వల్ల నేను నాకు తెలిసి మా బ్యాచ్లో ఫస్ట్ రమణ సివిల్ ఇంజనీర్, నెక్స్ట్ ఐ థింక్ సో నేను సివిల్ ఇంజనీర్గా చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నేను అమరావతిలో రోడ్ కన్స్ట్రక్షన్ చూస్తున్నాను. నాకు 2029లో మ్యారేజ్ అయింది. ఒక బాబు ఒక పాప. మీరందరూ నేనేమనుకుంటున్నాను చిన్న విషయం. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక ఫీల్డ్లో ఉన్నారు. ఎవరెవరు ఏ ఫీల్డ్లో ఉన్నారో మాకు తెలియదు. అంటే గ్రూప్లో ఉన్నారు, ఏదో చేస్తున్నాం. అంటే నేనేమన్నానంటే మీ పేరు మీరు ఏం వర్క్ చేస్తున్నారో తెలిస్తే జీవితంలో ప్రతి మనిషికి ఇంకొక మనిషి అవసరం ఉంటుంది. అది ఫీల్డ్ కావచ్చు, పని కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ కావచ్చు. నేను బేసికలీ సివిల్ ఇంజనీర్, బట్ నేను పార్ట్ టైంగా నేను యాజ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేస్తూ ఉంటాను. నేను హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా యాక్టివ్గా పనిచేస్తాను. రీసెంట్లీ మా సిస్టర్ కూడా ఆపరేషన్ జరిగినప్పుడు దాంతో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ డైరెక్ట్ అయితే దాంతో చేయించుకున్నాను. ఇట్లా ప్రతి ఒక్కరికి ఏదో దాంట్లో ఒక ప్రతిభ ఉంటారు. అది పక్కలకు ఉపయోగపడాలంటే మన గ్రూప్లో మనం ఏం చేస్తామో, లేకపోతే మన హస్బెండ్ ఎవరు ఏం చేస్తామో తెలిస్తే మనకి ఏదైనా అవసరమైనప్పుడు, అంటే డబ్బు అనేది కాదు, ఒక్కొక్క చోట ఒక మాట ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అంటే ఈవెన్ 2 days బ్యాక్ నాకు ఇంటర్వ్యూస్ చేయమని ఒక రెజ్యూమ్స్ వచ్చినాయి. మా సార్ అన్నాను, సార్ మా ఫ్రెండ్ ఒకడు ఉంది దూరంగా ఫ్యామిలీతో ఉన్నాడు, రెజ్యూమ్ అంటే ప్రింట్ తీసి పెట్టి అన్నాడు. ఒక కంపెనీలో ఒక ఈజీగా ఎవరికి జాబ్ దొరుకుతుంది. అట్లాంటిది వాడు రెజ్యూమ్ ఎలా తీసి ప్రింట్ పెట్టగానే వాడికి జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అట్లా ఏంటంటే కొన్ని పనులు మాటల ద్వారా కూడా జరుగుతాయి. కాబట్టి మీరందరూ ఏ ఫీల్డ్లో ఉన్నారో, ఏం చేస్తున్నారో అన్నది కొంచెం గ్రూప్లో ఒక ఫామ్గా అప్డేట్ చేస్తే ఎవరికైనా ఏదైనా సలహా కావాల్సినప్పుడు వాళ్ళని అడుగుతారనేది నా ఆలోచన. ఇది నచ్చితే కనుక ఫాలో అవ్వండి. ఈ అవకాశం అందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ. వేదికని అలంకరించిన గురువు గారికి అందరికీ నమస్కారాలు. సో నేను ఈ గ్రూపు మేము ఎప్పుడో క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ సరదాగా ఒక 5-10 members. అప్పటి నుంచి అనుకున్నాం ఇలా కలవాలి అని. సో ఫైనల్గా ఈ రోజు కుదిరింది మీ అందరి సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. సో స్కూల్కి నేను కొన్ని రోజులు కొంతమంది కలిసాను. కాకపోతే అది అనుకోకుండా ఈ కలయిక అనేది జరగలేదు. సో తర్వాత నేను చాలామంది పుష్ చేశాను, రెండురా కలుగుతాం. అలా కొన్నాళ్ళ క్రితం ఇంకా దీనికి పునాది పడింది. ఆటోమేటిక్గా అలా గ్రూప్ డెవలప్ అయింది. కొంతమంది సపోర్ట్ వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాం. నాకు సార్స్ ఒక్కొక్కరికి కాల్ చేస్తుంటే టీఎస్ వచ్చింది, మన కళల నుంచి మాట్లాడుతుంటాం. అప్పుడే జ్ఞాపకాలు గుర్తొచ్చి My dear friends, అందరికీ హాయ్.
సార్ గురువులందరికీ నమస్కారం. సో నాకు బాగా పరిచయం ఈ సారు. సో వాలీబాల్లో నేను ఫస్ట్ ఆడుతున్నప్పుడు అంత షార్ట్ ఉండే అన్నమాట. అప్పుడు ఆయన బాగా ముందులోనే ఉండి ఆడించు అని ప్రకాశం నేను ఫ్రంట్ రోలో ఉండేవాళ్ళం. సో చాలా హెల్ప్ చేశారు. సార్ మీకు గుర్తుందో లేదో ఒక విషయం షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే ఆ ర్యాలీతో ఎగ్జిబిషన్గా మనం మ్యాచ్ ఆడినప్పుడు నేను యాక్చువల్గా జూనియర్ కింద సీనియర్స్ ఉంటారు కూడా. నా హైట్ కొంచెం 1 inch పెరిగిన సీనియర్లో ఆడవచ్చు. సో అప్పుడు ర్యాలీతో మ్యాచ్తో ఆడాము. సో అప్పుడు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం హిందీ మూవీలో ఫస్ట్ నేర్చుకుని మొత్తం ఇప్పుడు హిందీ అయితే మనకు ఈజీగా మాట్లాడుతున్నాం. సో హిందీలో ఇప్పుడు మేము వాడుక భాషలో ఎవరికైనా నార్త్ ఇండియన్తో మాట్లాడాలంటే ఈజీ కమ్యూనికేషన్ ఏంటంటే అది హిందీ. సో ఆ హిందీకి స్టార్టింగ్ ఏంటంటే మేడం గారే. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. సో ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే దట్ బికాస్ ఆఫ్ జూన్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ మీ గురించి చెప్పాలంటే చాలా చాలా మెమరీస్ ఉన్నాయండి మీ దగ్గర. సో చాలా నేర్చుకున్నాం అసలు మీ దగ్గర నుంచి. సో అసలు అంటే సైన్స్ అనేది ఓన్లీ పుస్తకాలతో జస్ట్ చెప్పడం కాకుండా నార్మల్గా ప్రాక్టికల్గా కూడా మనకి ప్రాక్టికల్ రూపంలో మీరు సైన్స్ తీసుకెళ్ళడం కానీ చాలా చాలా మెమరీస్ ఉన్నాయండి. సార్ పర్సనల్ సార్ మీరు చాలా అంటే చాలా 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 బెస్ట్ స్టూడెంట్స్ సార్ నేను. ఎందుకంటే మీరు ఫస్ట్ మీరు ఏదైనా లెసన్ స్టార్ట్ చేసే ముందు దాన్ని చదివించేవారు అన్నమాట. స్టూడెంట్స్ ఒకరిని లేపి చదివించేవారు అన్నమాట. సో దాంట్లో నేను కూడా ఉండేవాడిని. సో మీ ద్వారా మేము ఇలా చదవడం వల్ల సో నెక్స్ట్ లెవెల్లో ఇంటర్మీడియట్ కానీ లేకపోతే నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇది బేస్ సార్. సో దానికి మీరు చెప్పిన ఎడ్యుకేషన్ చాలా మంది అయింది. సో వన్స్ అగైన్ చాలా 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 థ్యాంక్ యూ సార్ మీ ఇక్కడికి వచ్చి. సో అట్ ద సేమ్ టైమ్ అడ్మిన్గా ఎవరైతే ఉన్నారో మనకి ప్రకాష్ కానీ టీడీపీ కానీ సో వీళ్ళకి కూడా చాలా 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 థ్యాంక్స్. 20 years తర్వాత మళ్ళీ ఒక్కసారిగా ఇలా ఏర్పాటు చేసి, ఎందుకంటే మనం చాలా అనుకుంటాం కానీ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ కానీ ఎవరైతే ఇనిషియేట్ చేస్తారో వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో మన టీడీపీ కానీ ప్రకాష్ కానీ వన్స్ అగైన్ థ్యాంక్స్. సో వీళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్. సో ఇలా అంతా వచ్చి చదవడం చాలా హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైం ఇటువంటి మళ్ళీ జరగాలని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదువుతాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎమోషన్ అయ్యాను. సో ఇందాక హనుమాన్ కుమార్ చెప్పినట్టు మేము స్లామ్ నుంచి తీసుకొచ్చాం. మీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయండి అందులో. అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా యాక్టివ్గా ఉండండి. ఎవరికైనా ఫ్యూచర్లో అవసరం ఉన్నా అందరూ ఒక యూనియన్ కింద ఉంది, ఒకరికి హెల్ప్ కావాలని చేసుకుందాం. ఇంకా ఏంటంటే లంచ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసాం. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. పల్ల దుర్గప్రసాద్, గోంగోని, జయకుమార్, మసూరి, గణేష్, వీళ్ళందరూ. నేను 4 days బ్యాక్ వచ్చాను. 4 days బ్యాక్ హైదరాబాద్ నుంచి వచ్చాను. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. ఏంటంటే కొంతమంది జాబ్ చేయకపోవడం వల్ల, కొంతమంది బిజినెస్ చేయడం వల్ల రాలేకపోతున్నాం, మిగతా వాళ్ళు జాబ్ చేస్తున్నారు. అదంతా కాదు, ఇక్కడ అందరం కలిసి చదువుకున్నాం. జస్ట్ మన మెమోరీస్ షేర్ చేసుకోవడానికి వచ్చాం, కలుసుకోవడానికి వచ్చాం. సో నువ్వు అంత గొప్ప ఇంత గొప్ప అని కాకుండా అందరూ ఇక్కడ సమానమే గురువులు చెప్పినట్టు. సో అలాంటి థాట్ పెట్టుకోకండి. ఫ్యూచర్లో మళ్ళీ మనం పెట్టుకోవాలని సరే అందరూ సపోర్ట్ చేయండి. అందరూ మళ్ళీ కలుపుతూ ఉందాం. అందరూ యాక్టివ్గా ఉందాం. ఓకే, వచ్చింది మన కోరిపేట నారాయణ కదా. ఒకసారి మాస్టర్ కాలేజ్ వాడికి బ్లడ్ అవసరమైంది. వాడు హైదరాబాద్లో ఉంటాడు. నాకు ఎవరికి చెప్పాలో తెలియదుగా నారాయణ ఎలాగో పక్కన మాస్టర్ సార్ వాడు పాపకి బ్లడ్ కావాలి, ఎక్కడైనా అరేంజ్ చేయగలవా. వెంటనే హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్ని ఫోన్ చేసి బ్లడ్ అంటే మనకి డబ్బని కాదా అవసరం వస్తుంది. అందు కాబట్టి మీ బ్యాచ్ అందరూ ఐక్యంగా ఉండి పౌరులకు హెల్ప్ చేసుకోండి. నాకు అంటే గుర్తొచ్చింది సార్. అలాగే యూనివర్సిటీ కూడా పక్కన చాలా సపోర్ట్ చేసింది అందరినీ రీయూనియన్ చేయడానికి. థ్యాంక్ యూ. బండి ఎవరైనా వచ్చి మాట్లాడండి.
గురువులందరికీ నా వందనాలు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. యాక్చువల్గా నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నాకు ఫస్ట్ పీటీ సార్ గురించి చెప్పాలంటే ఇక్కడ స్కూల్లో నాకు బ్యాక్ బోన్ అనమాట. వాలీబాల్ అన్నట్లాంటి ఎట్టయితే ఉండేదాన్ని కదా, ఏ ప్రాబ్లం ఒక సార్ చేసుకుంటారు అది ధైర్యంగా ఉండేవాళ్ళు. ఇంకొకటి మన మేడం గురించి చెప్పాలంటే పాప రాజా నుంచి వస్తూ ఉండేవాళ్ళు. మనకి హిందీ చాలా బాగా టీచ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగుతో పాటు హిందీ కూడా కొంచెం ఏదో నేర్చుకున్నారంటే మన మేడం వల్లే. ఇంకా ఎన్ఎస్ సార్ అన్ని ఎన్ఎస్ మనకి అన్ని చెప్పేవాళ్ళు గంగాధర్ గారు. ఎన్ఎస్ మనకి చెప్పేవాళ్ళు. పిఎస్ శర్మగా చెప్పేవాళ్ళు. అన్నీ మనకి పాఠాలు కొన్ని ఇబ్బందిగా ఉండేవైనా సరే సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి చెప్పేవాళ్ళు. మనం స్కూల్కి వచ్చేవాళ్ళు అంటే భయపడుతూ వచ్చేవాళ్ళు ఉంటారు, చాలా ఇష్టంగా వచ్చేవాళ్ళని చెప్పాలంటే అసలు ఎప్పుడు భయం ఉండదు. కానీ నేనైతే స్కూల్లో చాలా ఎంజాయ్ చేసేదాన్ని. ఎవరో ఏమన్నా అందరూ మన వాళ్ళే చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు మనం చెప్పాలంటే సార్స్ అందరూ. ఇంకొకటి ఏంటంటే మనం ఒక్కటే నెగిటివ్, మన స్కూల్ టైంలో అందరూ భయపడుతూ ఉండేవాళ్ళం. ఆ షై వదిలేసి స్టేజ్ ఫియర్ వదిలేస్తే మనం ఏదైనా సాధించగలం. ఇప్పుడు నేను అందరికీ చెప్పేది ఒకటే, మీ పిల్లల్ని ధైర్యంగా తప్పైనా ఒప్పైనా ముందు చెప్పేలాగా పెంచండి, తర్వాత ఆ తప్పుని సరి చేయండి. అదొకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మనకు తెలుగు సార్ గురించి చెప్పాలంటే చాలా మనకి ఎంటర్టైనింగ్గా ఉండేది తెలుగు క్లాస్. పెద్దలు మాస్టర్ ఒకరు, పర్సనల్ గారు ఒకరు. పర్సనల్ గారు మేము సంస్కృతి కాబట్టి కొంచెం తక్కువ, కానీ మీకు తెలుసు మాస్టర్ కాంపిటీషన్ ఆయన చాలా బాగా చెప్పాలి. ఇప్పటికీ మనకి తెలుగు గుర్తుందంటే మన పర్సనల్ గారు వల్ల పెద్దలు మాస్టర్ చాలా బాగా చెప్పేవాళ్ళు. ఇంకా చాలా చదువుగారు ఒకరు మనకి పిఎస్ చెప్పేవాళ్ళు, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. అప్పట్లో ఈ ఎలక్ట్రానిక్స్లో వెళ్ళి పిఎస్ ఇవన్నీ వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం అయితే నేను జాబ్ స్టార్ట్ చేయగలిగి ఎంబై పార్టీ చదువుకుని హోమ్మేట్గా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. కోడి ప్రోగ్రాం చేయలేదు నేను. ఒక 10,000 మినిమం 3 రోజుల్లో సంక్రాంతికి సేల్స్ చేస్తారనమాట. అయితే మనీ ఫోన్ చేసింది సార్, నాకు సైలెంట్గా చేసినప్పుడు చాలా నేను అది మిషన్ కూడా అది కుట్టుకుంటుంది అని 5,000 రూపాయలు కుట్టుకుంటాను నేను. తగ్గించేసిన అంత ఆనందపడ్డాను. అవుతేనే ఇప్పుడు వాట్సాప్లో క్రియేట్ చేస్తాను కదా, క్రియేట్ చేస్తే మనం ఇంగ్లీష్ మాట్లాడగలం, చదవగలం, తెలుగు మాట్లాడగలం, చదవగలం. కానీ మనం 20 సంవత్సరాలు తెలుస్తున్నాం కాబట్టి ఒకే తల్లికి పుట్టకపోయినా, రక్త సంబంధం కాకపోయినా, కానీ మనం పేగు బంధం అంతకన్నా కాకపోయినా ఒకే వేలుతో ఒకే చదువుతో ముడివేసిన బంధం మనందరిది. దీనివల్ల ఎవరు ఎంత అంతస్తుల్లో ఉన్న, అధికారంలో ఉన్నా కానీ, పేదరికంలో ఉన్నా కానీ, కూలి గుడిసెలో ఉన్నా అందరం ఇక్కడ ముడివేసి బంధం మన అందరిది. అంటే నేను కొన్ని పేర్లు చెప్తాను, అందరూ ఎందుకు చెప్పలేదు అనుకోకండి. ఎందుకంటే ఆదిమూల వారు పాల్గొని ఉన్నారా, చిలకలపూడి లక్ష్మి ఒక అమ్మాయి ఉంది, తర్వాత ఆదిమూల నాగేంద్ర ఉంది, నాగేంద్ర వల్లి. అలాగే చిలకపూడి వాళ్ళు ఉన్నారా, అమ్మాయి ఉందా, లేదు, వాళ్ళు వేరే బ్యాచ్. కాయలు తులసి వీళ్ళు మాకు ఈ పేర్లు ఎందుకు గుర్తుంటాయంటే, మాతో 3 రోజులు జోన్లో ఉండేవారు. జోన్ సెంట్రల్ జోన్లో 3 రోజులు ఉండేవారు. అందుకు మాకు ఆ పేరు వాళ్ళు. అంతేగాని మీ అందరూ మాకు కావాల్సిన వాళ్ళే, మీరు అందరూ గుర్తే. అది గ్రౌండ్లో ఎక్కువ ఉండేవాళ్ళ పేర్లు మాకు గుర్తుంటాయి. అందు గురించి మీరు ఏమీ అనుకోవద్దు. అందరూ కూడా చిలకలపూడి లక్ష్మీ శంకర్ అనగా, నాగేంద్రవల్లి అనగా, కాయలు తులసి, కమల, అమ్మాజీ ఒకరు ఉండేవారు. వీళ్ళందరూ కూడా నా పేరుని గుర్తే. కేదా నాగలక్ష్మి, ఝాన్సీ, ఏనా కొంతమంది ఏమో ఎన్ఎస్ఆర్ అంటున్నారు, కొంతమంది ఏమో పిఎస్ఆర్ అంటున్నారు. నాది ఒక విచిత్రమైన టైం టేబుల్ ఉండేది ఈ స్కూల్లో. 6th క్లాస్కి ఏమో సోషల్ వెళ్ళేవాడిని, 8th క్లాస్ ఇంగ్లీష్ వెళ్ళేవాడిని, 9th క్లాస్ ఏమో పిఎస్ వెళ్ళేవాడిని. అందుకు పిఎస్ఆర్ అంటున్నాను, ఒకటే ఇంకా 9th క్లాస్ పిఎస్ వెళ్ళేవాడిని, 10th క్లాస్ ఎన్ఎస్ వెళ్ళేవాడిని. అలాగా నాకు ఏ సబ్జెక్ట్ అన్నా టీచరే కదా.
మీరు ఏదైనా మాట్లాడచ్చు. రండి, పాప బాగా మాట్లాడింది, తన అనుభవాలు కూడా బాగా చెప్పింది. చాలా అవసరం. నేను కూడా చెప్పాను మీకు, ఆర్థికంగా మనం పరిమితంగా ఉండాలంటే స్విచ్ చేయండి. ఒక 1000 రూపాయలు దాయండి, చాలా ఎక్కువ అక్కర్లేదు. డిమాట్ అకౌంట్ ఇప్పుడే నా మాటలు గౌరవించి డిమాట్ అకౌంట్ తీసుకుని 1000 పర్ మంత్ స్విచ్ చేయండి. మీరు మరలా కలుసుకున్నప్పుడు మీరే దాని యొక్క బెనిఫిట్ చెప్తారు. అంతే కాబట్టి పిల్లల్ని బాగా చదివించుకున్నాను. అమ్మాయిలు అబ్బాయిలని తేడా లేదు, ఇప్పటికే మారిపోయింది కదా, అమ్మాయిలు అబ్బాయిలని తేడా లేదు. అంతే కాబట్టి బాగా చదివించండి. థ్యాంక్ యూ, చాలా మంచిగా చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి వచ్చి చెప్పిన అమ్మాయి ప్రతిదానికి ఏంటంటే ఏదో స్క్రిప్ట్ రాసుకుని ఏదో చెప్పాలి ఏదో సబ్జెక్ట్ ని చెప్తారు. ఏంటంటే అది సబ్జెక్ట్ ప్రకారం అవుతుంది, అది పేజీ ఉన్నా 2 పేజీలు ఉన్నా. కానీ ఆ అమ్మాయి మనలో ఉంటూ మనతో చదువుతూ వాళ్ళ బాధలు మనతో పాటు వింటూ ఏం జరిగింది అన్న విషయాన్ని, పెళ్ళైన ఈ 20 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని చాలా నిష్పక్షపాతంగా చెప్పింది ఆ అమ్మాయి. అదే విధంగా మీరు కూడా ఏమీ అవసరం లేదు, ఉన్న విషయాలు వచ్చి చెప్పండి. మనకంటే ఏం లేదు, నాకు అసలు ఏం రాదు చెప్తున్నారు కదా. ఎందుకంటే మీరు ఉన్న విషయాన్ని ఇక్కడ చెప్పడం వల్ల 10 మంది మారుతారు కదా. మనందరి వల్ల ఇలా హర్షిస్తాం, మన వీళ్ళ వల్ల కదా ఈ స్టేజ్ వచ్చింది. దాన్ని బట్టి ఏంటంటే మీరు వచ్చి ఇక్కడ ఉన్న విషయాన్ని కొంచెం మంచిగా చెప్పండి. ఏ పనైనా పర్వాలేదు, అందరూ అన్ని జాబులు, అది జాబ్ అని లేదు, ఫస్ట్ క్లాస్ అసలు లేదు, ఏ క్లాస్ అయినా పర్లేదు. అలా అనుకుంటే చీకటి మధు అని చెప్పి ఒక అబ్బాయి ఉంటాడు, చివరి నుంచిలో ఉంటాడు, అప్పుడు చివరి ఇప్పుడు చివరి. గొప్ప విషయం ఏంటంటే వాడు బయటకు వెళ్ళలేదు, కావాలని వచ్చి పరిగెట్టలేదు, వచ్చినప్పుడు ఎందుకు కూర్చున్నారా, ఇప్పుడు కూడా అది అలాగే కూర్చున్నాడు. నిజంగా మన సుబ్రహ్మణ్యం మాస్టర్ గారు ఉంటే ఆయన చెప్పారు, ఓరే మొత్తం ఇటు చూడు అని ఎలా చెప్పేవారు, గుర్తుందా? ఇటు చూడు అని మనకి స్పష్టంగా చెప్పారు. మ్యాక్సిమం వేరే వాళ్ళు చెప్పడం కాదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పెయిన్ ఉంటుంది. అంటే వాళ్ళు చెప్తేలా వాళ్ళు చెప్తారు. ఇంగ్లీష్ మాస్టర్ వస్తే ఇంగ్లీషే చెప్తారు, తెలుగు మాస్టర్ వస్తే తెలుగే చెప్తారు, ఈ విధంగా చెప్తారు. కానీ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే మనం బాగోటానికి, మన పిల్లలు బాగోటానికి, బాగుంటామని మనం ఏం చేయాలని చెప్పడం కోసం వస్తారు. అలా కొందరు మాత్రమే ఉంటారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని విషయాలు తెలిసినప్పటికీ కొన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే తెలుసుకుంటారని చెప్తాను, తెలియదని మాత్రం చెప్పట్లేదు. ఓకే, మీరు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సుబ్రహ్మణ్యం మాస్టర్ లెక్కల మాస్టర్ ఉండేవారు, అవకాశానికి రాలేదు కానీ అయినా నిజంగా ఆయన కోసం బయట కంట్రీ నుంచి వచ్చాడు అన్నది. ఎందుకు అంటే ఏ మాస్టర్ అయినా బోర్డు మీద రాసేటప్పుడు ఒక్కసారి రాస్తారు, మరీ కావాలనుకుంటే 2వ సారి రాస్తారు. నిజంగా ఇక్కడ లేకపోయినా నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా 3 సార్లు 4 సార్లు ఒకే లెక్కన ఒకే స్టేజ్ మీద రాసి పేపర్లో రాసిపోయారు, బోర్డు మీద బ్లాక్ బోర్డు మీద. గుర్తుందా మీకు? ఎవరైనా ఒక లెక్కన చెప్పాలి అంటే ఎన్నిసార్లు చెప్తారు? 2 సార్లు చెప్తారు, అక్కడ అయిపోతుంది. ఎందుకంటే అంత నుంచి పెయిన్ ఉండదు. ఆయన 4 సార్లు కూడా ఏకదాటిగా పైనుంచి కిందకి రాసి ఇచ్చేవాడు. మీకు గుర్తుంది కదా? అంటే అంతలా మనకి ఇచ్చేటప్పుడు ఏంటి, మనం నేర్చుకోవాలి. మనం మాత్రం ఏం చేస్తాం, అన్ని బట్టి ఆ క్వశ్చన్ వచ్చినా రావాలి, ఈ లెక్క వచ్చినా రావాలి, ఆ రోజు మనం ఉన్నాం. కానీ ఆ క్వశ్చన్ వచ్చినా, అది కేసు వచ్చినా, ఇవన్నీ ఏదో ఉన్నది కదా, అలా ఉన్న వాళ్ళే కొంతమంది ఎలా ఉండిపోయారు. అది కూడా కాదు, ఏ ప్రశ్న వచ్చినా కూడా చేస్తారన్న వాళ్ళే అలా ఉండిపోయారు. అర్థమైందా? కొంతమంది ఏంటంటే క్లాస్లో 130 ఉన్నా 200 మంది ఉన్నా కూడా ఫస్ట్ క్లాస్ అనేది మాత్రం ఒక్కరికే వస్తారు. అర్థమైందా? మిగతా రిమైనింగ్ మెంబర్స్ అందరికీ కూడా మీడియమే. కానీ అసలు బాగుపడవలసిందంతా కూడా ఎవరు, మీడియం వల్లే బాగోదు. ఆ 1% కోసం మనం ఆలోచించుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీడియంగా ఉండి మనకు ఉన్న విషయాన్ని, జరుగుతున్న విషయాన్ని, ఎలా ఉండాలి అన్న విషయాన్ని చెప్పండి. అది ఆడైనా మాదైనా పర్వాలేదు. అలాగని కూడా కాకుండా ఈ గ్రూప్ కలవడం కోసం గత కొన్ని నెలలుగా నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టినా కూడా ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడదు. ఎందుకంటే ఎవరి మీద కూడా ఎటువంటి కోపం లేదు. ఎందుకు అంటే ఆర్థికంగాను ఇక్కడికి వచ్చి ఈ విధంగాను చేయాలన్నా తప్పనే తప్ప అంతకు నుంచి వేరే భావన కూడా లేదు. ప్రతి పనికి కూడా డబ్బు లేకపోతే ఏది చేయలేదు. ఆ డబ్బు కావాలనే, ఆ డబ్బు ఉండాలనే, ఆ డబ్బుతో ఇక్కడ మీరు రావాలనే ఇక్కడ రప్పించండి. సో మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు. ఒకరు ఏంటంటే నేను ఏమి ఇవ్వలేదని అంటారు, ఒకరు ఏంటంటే వాడు ఏం పెట్టారా, అసలు డబ్బు కాదు లేదు, మనం ఇక్కడ రావాలి అని చెప్పి ప్రకాశ్ కలుసుకుని ఏమైనా చేద్దామని నిజంగారు. అప్పుడు ఓకే అనుకున్నాం. సో 20 సంవత్సరాల తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు కదా, నిజంగా మీరు బాగుండి, మీ ఫ్యామిలీస్ బాగుండి ఇలాగే ఉంటే, మన గురువులు కూడా 2 3 అలా ఉంటే మరుసటి సంవత్సరం అలాగే మనం దినదినాభివృద్ధిలాగా చేసుకోగలిగితే హ్యాపీగా ఉంటాం. మన వల్ల అవతల వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చి ఎలా అవ్వాలి అని మనం చెప్పగలిగితే చాలు. అంతకు మించి మనం ఏమీ చేయనవసరం లేదు. అర్థమవుతుందా?
పొద్దున్న నుంచి గ్రూప్ ఫోటో అన్నారు. గ్రూప్ ఫోటో ఇదే కాదు, వచ్చిన వాళ్ళలో ఏ ఒక్కరైనా మిస్ అయిపోతే వాళ్ళని అందులో యాడ్ చేయలేమని ఆగింది. సో వచ్చిన వాళ్ళందరికీ గ్రూప్ ఫోటో తీయడం జరుగుతుంది. తర్వాత మీకు భోజనాలు కూడా రావడం జరుగుతుంది. భోజనాలు చేయండి, గ్రూప్ ఫోటో తీర్చుకోండి. అదేవిధంగా ఉన్న వాళ్ళని పిల్లలందరినీ కూడా గౌరవించండి. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ చిరు సత్కారాన్ని కూడా మనం ఇచ్చి సాల్వాలతో సత్కారం చేయడం కూడా జరుగుతుంది. మాలో ఎవరు మాట్లాడినా మీలో ఎవరైనా కొంచెం పెయిన్ అంటే ఇక్కడ ఈ సీట్లో అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే అవతల వాళ్ళ సమయాన్ని మనం వెచ్చించాలి. వీళ్ళకి ఎన్నున్నా కూడా అది సంక్రాంతి కూడా ఇక్కడ వెచ్చించలేదు. అటువంటిప్పుడు మనందరి కోసం ఇక్కడ వెచ్చించారంటే నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే మనం ఎంత ఇచ్చినా ఏం ఇచ్చినా అలా కూర్చోరు. 1,00,000 రూపాయలు ఇచ్చి కూడా ఒక మనిషిలో కూర్చోబెట్టాం. వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమ అభిమానంతో వాళ్ళకి వచ్చారు. మనకేంటి గురువులో ఉన్న అభిమానం ప్రేమతో మనం వచ్చాం. ఓకేనా, మన వల్ల వాళ్ళు వచ్చారు. సో వాళ్ళని కూడా మనం ఈ సత్కారాలతో ఆశీర్వదించాలి. మీరు కూడా ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, వాటితో కూడా మీరు రావాల్సి ఉంటారు. ఎవరు ముందు ఎవరు వెనకాల ఎవరు అనుకోవద్దు. మీకు మీరుగా కలవడండి. ఒకరు చెప్పేమో కూడా చెప్పలేదని కూడా 80% అనుకోవద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సాల్వా సత్కారం జరుగుతుంది. దానిని బట్టే రండి. ఎవరిని పిలవకపోవడం అంటూ కూడా ఏం లేదు. ఓకేనా, తప్పుగా ఏమైనా అర్థం చేసుకుంటే కూడా క్షమించండి. కోసూరు అందరికీ హాయ్. నా సార్లందరికీ నా పాదాలు వందనాలు. నాకు ఇందులో బాగా గుర్తయింది గంగాధర్ సార్, కసం సార్ కనబడుతూ ఉంటారు. గంగాధర్ సార్ చెప్పిన ఒక మాట ఒకసారి, వాళ్ళ పిల్లలిద్దరిలో అమ్మాయి కోసం చెప్పారు, అబ్బాయి కోసం చెప్పారు గుర్తులేదు, కానీ పద్ధతుల కోసం చెప్పారు. ఏమని వాళ్ళ అమ్మాయి అనుకుంటే అమ్మాయి ఎదురు తలపించే స్థితిలో అందరూ షేక్ ఇస్తుంటే వీళ్ళ అమ్మాయి మాత్రం షేక్ ఎత్తి అన్నం పెట్టింది. ఎవరమ్మాయి అని అడిగితే మీ ఫాదర్ ఏం చేస్తారు అని చెప్పేసి అని అడిగారు అని సార్ చెప్పారు. అప్పటి నుంచి నేను ఒకటి అనుకున్నాను, మనం మంచి చేయకుండా పర్లేదు, చెడు చేయకూడదు అని చెప్పేసి అని మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి తప్ప చెడ్డ పేరు తీసుకురాకూడదని నేను అప్పుడు అనుకుంటాను. అది నాకు చెప్పింది బాగా. అలాగే రీసెంట్గా నాకు మొన్న రిలేటివ్స్ హౌస్ అయినప్పుడు మన కస్టమర్ సార్ కనిపించాను. అప్పుడు సార్ అన్నా, సార్ ఇలా మీరు 2005 2000 బ్యాచ్ అండి మార్చుకోవాలని కనిపిస్తే రెస్పాండ్ అయ్యింది సార్ మన పర్సనల్ గారు. శేషు గారు చెప్పాను, శేషు గారు అవును పెడుతున్నాను వస్తాను అన్నారు. కానీ సమయం కుదరలేదని నాకు కొంతమంది రాలేదు. కానీ ఈ రోజు ఇంత ఫంక్షన్ అలా జరుగుతుందంటే కొంతమంది మిస్ అయ్యారు. కానీ దీని వెనకాల చాలా కష్టం. మన బండి మన అనగా కొంతమంది అప్పు చెప్పారు, వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. అలాగే దూరంపల్లి విజయ్ కుమార్ కొంతమందికి ఇంటికి వెళ్తే చెప్తే బాగుంటుందేమో అని ఆలోచన. ఇంటింటికి వెళ్ళి కొట్టి పెట్టి చెప్పడానికి మన ఇంట్లో ఫంక్షన్ కాదు కాదంటే అలా కాదు, ఓన్లీ అలా వెళ్ళా కొంతమంది కలుస్తారేమో అని ఆతృతతో వాడు తిరిగి ఒక రోజు మొత్తం అంతా తిరిగాడు. చాలా మంది మీట్ అయ్యాడు. అలా ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్, ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్. కానీ ఫస్ట్ నెంబర్ దొరకడానికి చాలా ఇబ్బంది పడ్డారు అందరూ కూడా. ఊబెట్టి పెట్టి చాలా కాలం అయింది. ఈలోగా నైకాన్ వచ్చాం, పేరు మార్చాం, అన్నీ అయింది. కానీ గ్రూప్ చాలా తక్కువ సమయంలో డెవలప్మెంట్. దీని వెనక అందరూ కష్టం ఉంది. ఇదే విధంగా అందరం ప్రతి సంవత్సరం కలుసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం. ఈ తెలుగులో నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. అసలు ఇది ఈ రోజు ఎలా సక్సెస్ అయిందంటే మెయిన్ రీజన్ అయితే ప్రకాష్. అస్సలు చాలా ఎఫర్ట్స్ పెట్టాడు, చాలా అంటే చాలా పెట్టాడు పాపం. అసలు నేను వెనకాల బ్యాక్ ఎండ్లో మన ప్రసాద్ కానీ, లేకపోతే గణేష్ కానీ, లేకపోతే సతీష్ కానీ బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసిన అందరికీ, వచ్చిన మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. లైఫ్లో నేను చాలాసార్లు చాలా ఫెయిల్యూర్స్ చూశాను. అదే ఈరోజు స్టేజ్ మీద గంగాధర మాస్టర్ ఉన్నారు. అంటే నా ఫెయిల్యూర్స్లో చాలా సందర్భాల్లో మాస్టర్ హెల్ప్ చేశారు మాకు. అంటే ఏ విధంగా సపోర్ట్ చేశారని జస్ట్ చెప్తున్నాను సార్ గురించి. 10th క్లాస్ అయితే నార్మల్గా పాస్ అయిపోయాను. ఇంటర్ అయిపోయింది. ఇంటర్లో జాయిన్ చేసిందే నన్ను మాస్టర్. అంటే మా అన్నయ్యకి గంగాధర మాస్టర్కి ఉన్న రిలేషన్ వల్ల ఇంటర్లో జాయిన్ చేసింది మాస్టర్. తర్వాత డిగ్రీలో నేను బీకామ్ తీసుకున్నా, MBA చేద్దాం అన్నట్టు. డిగ్రీలో అకౌంట్స్ అయిపోయింది. మాస్టర్ వాళ్ళ అబ్బాయి కిరణ్ అన్న నాకు అకౌంట్స్లో సపోర్ట్ చేసి అకౌంట్స్ మాస్టర్ ఇంటికి వెళ్ళేవాడు నేను రోజు. అయ్యో అకౌంట్స్ నాకు రావట్లేదని మాస్టరే సపోర్ట్ చేసి అకౌంట్స్ చెప్పించి అకౌంట్స్ పాస్ చేయించారు. మళ్ళీ ఇంగ్లీష్ అయిపోయింది. ఇంగ్లీష్ అయిపోతే ఇంగ్లీష్ కూడా వేరే స్కూల్ టీచర్ బాలాజీ మాస్టర్
బండార్లంక మాస్టర్. ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇంగ్లీష్ ట్యూషన్ జాయిన్ చేశారు. మళ్ళీ ట్యూషన్ జాయిన్ చేసి మళ్ళీ ఇంగ్లీష్ పాస్ చేయించారు. బాలస్వామి మాస్టర్. తర్వాత అప్పుడు నేను ఒక పాయింట్ ఆఫ్ టైం వద్దకు రియలైజ్ అయ్యా, మనం ఇంకా చదువుకోవాలి కొంచెం గట్టిగా అది అని మొత్తానికి హైదరాబాద్లో ఎంబీఏ జాయిన్ అయ్యాను. ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేశాక శ్రీకాంత్ ఆల్రెడీ అప్పుడు మన గరిమల శ్రీకాంత్ ఏషియన్ పెయింట్స్లో అప్పుడు ఒక దాంట్లో జాబ్ చేస్తున్నాను అనమాట. ఆఫర్లో మనం జాబ్ చేస్తుంటే అందులో వేకెంట్ ఉందని చెప్తే నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను, అయ్యింది. తర్వాత ఇప్పుడు 5 years నుంచి ఏషియన్ పెయింట్స్లో ఉన్నాను. ఈలోపు 3 promotions తెచ్చుకున్నాను. ఇండియాలో టాప్ 7లో అంటే మొత్తం సేల్స్ ఆఫీసర్లో టాప్ 7లో ఉంటే టాప్ 7 అంటే టాప్ 10లో ఉంటే 7 ఆఫ్ ఆఫ్ ద హైదరాబాద్ ఏషియన్ పెయింట్స్ సేల్స్ హ్యాండిల్ చేస్తున్నాను ప్రజెంట్. థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలా ఇక్కడికి కొన్ని స్టేజ్ మీద నాకు ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్. సో నేను చెప్పి నాకు బీటెక్ అయింది. బీటెక్ అయిన తర్వాత ఖాళీగా ఉండేవాడిని. ఒక 3 years ఖాళీగా ఉన్నా. 3 years ఖాళీగా ఉంటే హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో జాయిన్ ఏడుకొచ్చింది అన్నమాట. ఎందుకంటే వాళ్ళందరూ నేను ఎక్కువ రాగలనా అన్న ఒక ఏడుపు. సో ఇప్పుడు ప్రకాష్ కాల్ చేయడు, ఎక్కడ ఉంటాం మేమంటే వాళ్ళ రూమ్కి వెళ్ళాను. అక్కడ నుంచి నాకు కెరీర్ స్టార్ట్ అయింది. సో నాకు కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్లో సెటిల్ అయ్యాను. సో మంచి ప్యాకేజ్లో సెటిల్ అయ్యాను. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ 2 అమ్మాయిలు ఉన్నాను. సో ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. సో నేను చెప్పేది ఫైనల్గా మనకి జీవితం ఎవరికి అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా వాడుకోండి. ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటుంది. మీరు ఒకళ్ళే బతికేద్దాం, మనమే బతికేద్దాం అంటే మనం డెవలప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో నేను చెప్పిన డెవలప్ అవ్వండి, ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి, అదేకంటే గ్రో అవ్వండి. థ్యాంక్స్. నమస్కారం. హాయ్. నాకు చాలా సిగ్గు ఎక్కువ. అదే మైనస్ అనుకుంటాను నేను. ఎవరైనా మారాలంటే ఫస్ట్ సిగ్గు ఉండకూడదు. అదే స్టేజ్ ఫియర్ అది ఉండకూడదని చెప్తాను ఎవరికైనా. ఎందుకంటే నాకు దాంట్లో పార్టిసిపేట్ చేయాలి ఇది ఫస్ట్ నుంచి, కానీ ఇంకా చేయలేకపోయేదాన్ని అంతే. కానీ చాలా హ్యాపీగా ఉంది ఇలా కలవడం. ఓకే, థ్యాంక్ యూ. అయితే నేను హైదరాబాద్లో ఉంటాను. సెటిల్ అయినా ఎలా సెటిల్ అయినా నాకు కూడా కొంచెం ఉంటుంది. కానీ ఏదో కొన్ని మెమరీస్ అయితే ఉన్నాయి. అందరూ మాట్లాడుకుని గుర్తు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో అప్పుడు చెప్పిన స్పోర్ట్స్ కార్డ్స్ ఫ్రీగా ఉపయోగపడుతున్నాయి. రీసెంట్గా రీచ్ చేసినా సరే ప్రాపర్గా ఇచ్చాను మా ఆఫీస్లో. అవుట్ ఆఫ్ 60 teams 30 teams వాలీబాల్ ఇప్పటికీ ఆడుతూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గణేష్ చాలా సంతోషంగా ఉంది. నా పేరు జిఎంబిడి. మీరందరూ మాకు బాగా చదువులు బాగా చదివిన వల్ల మేము ఈ పొజిషన్లో ఉన్నాం. అందరికీ ఇక్కడ వచ్చినందుకు మీకు కూడా నమస్కారాలు. దీన్ని మీరందరూ ఇంతలా వచ్చి దిగ్విజయం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సంఘాలు. ఇది ఒక్కరోజుతో అయిపోయింది కాదు. దీన్ని ఇంత బాగా నిర్వహించినందుకు ఎన్నో రోజుల నుంచి చాలామంది కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఒక్కళ్ళే కాదు, ఒకళ్ళు అనుకుంటే ఏది అవ్వదు. మనందరం అనుకున్నాం కాబట్టి ఇది బాగా అయింది. మీరందరూ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మన సార్లు కూడా ఇక్కడికి ఇంత వచ్చి వాళ్ళ సమయాభావాన్ని ఇక్కడ ఎక్కించినందుకు చాలా మంది సంతోషంగా ఉంది. నేను ఇక్కడ 5 ఏళ్ళే చదివాను. ఇక్కడ నాతో డిగ్రీ వరకు కూడా చాలా మంది మొత్తం చదివారు. కొంతమంది ఆయన చెప్పిన పాఠాలు కూడా నాకు ఇలా ఇప్పటికీ మనసులో మిగులుతున్నాయి. ప్రవృత్తి సంవత్సరంలో అప్పుడు సార్
అటజలిగలించి భూమిసురుడు అంబరిపుల్ల కలాప కళాభిజాలము కటక కరకరేను కరకంపిత సాలము శేషశైలము అని సాధించారు. నాకు ఇప్పటికీ అది నాకు తెలుగు చాలా మన మాతృభాషని మాతృత్వం కానీ సార్ కూడా చాలా బాగా చెప్పేవారు. మన ఎన్ఎస్ సార్, వరలక్ష్మి మేడం, ఈశ్వరరావు సార్ అందరూ చాలా మనల్ని ఎంత స్టూడెంట్స్కి టీచర్స్కి ఒక అనుబంధం అనేది ఉంది. ఇప్పుడు మనం మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం. ఇప్పుడు అది ఎక్కడ మనం ఎక్కడ ఆ హోంవర్క్ చేస్తున్నారు అంతే అయిపోతుంది. కానీ మా టైంలో అలా ఉండేది కాదు. మనం మనసు పెట్టి చదివేలా మన సార్లు మనకి కొంత కృషి చేశారు. వాళ్ళు కూడా మనలో విలీనం అయిపోయి చెప్పేవారు. సుబ్రహ్మణ్యం సార్ అయితే నేను, శేషి గారు అయితే, ఎంఈఓ డిఓ కూడా వచ్చి మనకి ఇన్స్పెక్షన్ చేసేవారు. అప్పుడు కూడా చాలా భయపడుతూ ఉండేవారు. చాలా మందిని బాగా మిస్ అవుతున్నాం. చాలా తర్వాత